రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేను మీ ఇక్కడ లక్ష్మణ్ కుమార్. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్తే హెల్మెట్లు, అదేవిధంగా కార్‌లో వెళ్తే సీట్ బెల్ట్, రోడ్డుకి ఇరువైపులా ఉన్న సైన్ బోర్డులను ఫాలో అవుతా, అంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతా క్షేమంగా గమ్యం చేరదాం. సరే, ఇప్పుడైతే మనం ఈ వీడియోలో చిలకలూరుపేట నుంచి ఓడల రేవుకి, అంటే చీరాల బీచ్‌కైతే మనం చేరుకున్నాం. ఈ బీచ్ దగ్గరికి మనం చేరుకున్నాం గదా! కానీ ఇక్కడ ఈ హైవే రోడ్ ఎండింగ్ అనేది మాత్రం చాలా, అంటే ఒక లెవెల్ అని చెప్పుకొనుకోవాలి. మనకు దూరంగా అయితే ఓడల రేవు లైట్ హౌస్ ఇవి కనిపిస్తున్నాయి. మా పెద్దోడైతే ప్రకృతి బీచ్‌కెళ్దాం, బీచ్‌కెళ్దాం అని చెప్పని తీసుకొచ్చాడు. ఈ రకంగా స్టైల్ పెడతా ఫోటోలన్నీ దిగుతాకి వాళ్ళ తమ్ముడితో పాటు. ఇక్కడ రోడ్ ఎండింగ్ మాత్రం చాలా, అంటే చాలా గొప్పగా అయితే ఉంది. అది స్టార్టింగ్ అనుకోవచ్చు, ఎండింగ్ అనుకోవచ్చు. అంటే ఈ రోడ్డుకి స్వాగతం పలుకుతాకి బీచ్ ఒట్టిన, అంటే బీచ్ ఎదురొచ్చినట్టు ఆ ఎండింగ్ అనేది కరెక్ట్‌గా బీచ్ ఒడ్డునైతే మనకి కరెక్ట్‌గా ఇప్పుడు మనం ఈ రోడ్ డైరెక్ట్ వెళ్తే సముద్రంలోకే. లెఫ్ట్ వెళ్తే పక్క ఊరు వెళ్తుంది. రైట్‌కి వెళ్తే వేరే ఊరు వెళ్తుంది. కానీ స్ట్రెయిట్‌లో బీచ్ అయితే మనకి చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చీరాల బీచ్‌లో, అంటే ఇక్కడ మనం లెఫ్ట్ తిరిగాం కదా! ఇక్కడ ఓడరేవు అనే ప్రాంతానికైతే వెళ్తుంది. ఇక్కడ పల్లికర గ్రామం ఉంటుంది. ఇక్కడంతా కూడా అంటే ఫిషర్‌మెన్ విలేజ్ అని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడంతా చేపల మార్కెట్ ఇవన్నీ ఉంటుంది. మనకి ఈ ఏరియాలో వెళ్ళినప్పుడు ఎండు చేపలు, ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు, చేపలు ఇవన్నీ రకరకాలన్నీ కూడా మనకిక్కడ మార్కెట్‌లో అయితే తీసుకోవచ్చు. అంటే ఐ మీన్ ఇక్కడ తీసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళకైతే అక్కడ అవకాశం అయితే ఉంటుంది. దాంతో పాటుగానే ఇక్కడ చాలా చక్కగా కనిపించేదేంటంటే, ఇక వేటకు వెళ్ళే మత్స్యకారుల పడవలన్నీ కూడా సముద్రం మీద అలా తేలియాడుతూ ఉంటాయన్నమాట. అది చాలా, అంటే చాలా వ్యూ అనేది చాలా బావుంటుందండి. అంటే మనకి ఒడ్డున ఉండడం గాదు. ఆహ్, సముద్రంలో అవన్నీ గూడా అక్కడ లంగరేస్తారు. అవి ఇక్కడ తేలుతా ఉంటాయి. అది చూడటానికైతే వ్యూ అనేది చాలా, అంటే చాలా బావుంటుంది. నేనిక్కడ జూమ్ చేసి అయితే చూపించట్లేదు. అక్కడ దూరంగా మనకు కనిపిస్తున్నాయి కదా పడవలు. ఆ పడవలు ఇయన్నీ కూడా చాలా, అంటే చాలా చక్కగా ఉంటాయి. ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేశాను. ఇవన్నీ కూడా చూడటానికి ఈ ఏరియా అంతా కూడా చాలా, అంటే చాలా ఒక మంచి లుక్ అయితే ఉంటుంది. నేనిక్కడ 2x స్పీడ్‌లో అయితే వీడియో ఎడిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మనం స్నానం అయితే చేయొచ్చు. అంటే ఇక్కడ కొంచెం చేపల స్మెల్ అయితే వస్తది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇదంతా మత్స్యకార పడవలు ఇవన్నీ నిలిపే ప్రాంతం కాబట్టి, ఇక్కడ వేటకి వెళ్ళిన తర్వాత వేటని ఇయన్నీ తీసుకురావడం, ఎగుమతి చేయడం ఇవన్నీ జరుగుతది కాబట్టి, ఇక్కడ ఆ రకంగా కొంచెం స్మెల్ అయితే ఉంటుంది. కానీ ఇది సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ మత్స్యకారులే ఉంటారు. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఎవరన్నా మునిగినా కూడా సేఫ్‌గా గమ్యం అంటే ఐ మీన్ ఒడ్డుకు చేరుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుందనేది నా అభిప్రాయం. ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఈ రకంగా అయితే మనకి ఆహ్, మనకి చేపల దుకాణాలు, అదేవిధంగా ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు, ఎండు చేపలు ఈ రకంగా అయితే ఉంటుంది. మనం కావాలంటే కొనుక్కోవచ్చు అనుకోండి ఇది. ఇప్పుడు స్ట్రెయిట్ రోడ్ మనకి చీరాల బీచ్‌కైతే చేరుకుంటుంది. అంటే చీరాల బీచ్ అని చెప్పానంటే, ఇది కూడా చీరాల బీచ్ కింద వస్తుంది. కాపోతే ఇక్కడ ఈ ఉన్న ఏరియా పేరు ఓడరేవు. మనకి ఇప్పుడు ఇందాక మనం వచ్చిన హైవే రైట్ సైడ్‌లో స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే రామాపురం అనే ఏరియాకైతే మనం చేరుకుంటాము. అది కరెక్ట్‌గా చీరాల టౌన్‌కి స్ట్రెయిట్‌లో ఉండే ఏరియా రామాపురం అనే ఏరియా. అక్కడికైతే మనం ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే సుమారుగా ఒక 2-3 కిలోమీటర్లు సముద్రపు వారన ఈ రకంగా రోడయితే ఉండడం అయితే జరుగుతుంది. లెఫ్ట్‌లో అంతా కూడా మనకి సముద్రమే. అంతా బీచే. కాకపోతే ఏంటంటే అన్ని చోట్ల దిగడం కన్నా మనకి నార్మల్ క్రౌడ్ ఎక్కువున్న చోట్ల సముద్రంలో దిగడం అనేది చాలా ఉత్తమమైంది. దాంతో పాటుగా ఇక్కడ రైట్ సైడ్‌లోని మనకి కొన్ని రిసార్ట్‌లయితే రావడం అయితే జరిగింది. ఆ రిసార్ట్‌ల ఎదురుగుండా కూడా వాళ్ళు మనకి సముద్రంలో దిగడానికి గట్టా ఏర్పాట్లయితే చేయడం అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది. ఇది కంప్లీట్‌గా మనకు లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి బీచ్ ఏరియానే. రైట్ సైడ్ కొన్ని కొన్ని రిసార్ట్‌లు కొత్తగా వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని కన్‌స్ట్రక్షన్ చేశారు. కొన్ని రన్నింగ్‌లో ఉన్నాయి. ఇంకొన్ని కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు కూడాని. ఈ ప్రాంతమంతా గతంలో చాలా బావుండేది. కానీ లాస్ట్ టైమ్ తుఫానొచ్చినప్పుడు కొంచెం రోడ్లయితే పాడైనియి. కొన్ని చోట్ల ఏంటి మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాంటివి కూడా కొట్టుకుపోవడం అయితే జరిగిందిది. అంటే బ్రిడ్జ్‌లు అంటే ఇక్కడ సిమెంట్ తూముల మీద రోడ్డేయడం అయితే జరిగింది. అది లాస్ట్ టైమ్ కోతకు గురైంది. ఇప్పుడు ఆ పనులయితే జరుగుతున్నాయి. ఈ రకంగా అయితే రిసార్ట్‌ల పరంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చీరాల బీచ్‌లో అయితే చాలా ఎక్కువైతే పెరిగినాయి. దానివల్లేంటంటే, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మనకి, అంటే ఐ మీన్ ఆహ్, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ప్రెజెంట్ ట్రావెల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. రిచ్ పీపుల్ ఎప్పుడు ట్రావెల్ చేసినా వాళ్ళకంత మనకి
ఏంటంటే వాళ్ళకి ఖర్చుకి వాళ్ళు వెనకాడరు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడూ గూడా కొంచెం ఖర్చు గురించి ఆలోచించే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు, ఇక్కడ రైట్ సైడ్‌లో రిసార్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్‌లో బీచ్‌లోకి వెళ్ళడానికి అనుకూలంగా వాళ్ళు చేయడం అయితే జరిగింది. సో, అలా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎఫెక్టబుల్‌గా ఉండేలాగా ఇక్కడ రిసార్ట్‌లయితే రేట్లయితే తగ్గడం అయితే జరిగింది. ఇక్కడ మనకి తక్కువలో 1500లో కూడా రూమ్ దొరుకుతుంది. అలా కాకుండా మనకి 5,000, 6,000, 10,000లో కూడా రూమ్ అయితే దొరుకుతుంది. సో, అన్ని వర్గాల వాళ్ళకి ఇక్కడ మనకి రూమ్స్ అయితే అవైలబుల్స్ ఉన్నాయి. తర్వాత ఫుడ్ ఇవన్నీ గూడా మనకిక్కడ స్థానికంగా రెస్టారెంట్లు గూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మళ్ళీ మనం చేపలు ఇవన్నీ ఫ్రై చేసినవి తినాలంటే మనం తినొచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ వేటకెళ్ళి మత్స్యకారులు తీసుకొచ్చిన చేపలని వీళ్ళు ఫ్రై చేసి అమ్మడం అలాంటివి గూడా మనకిక్కడ లోకల్‌గా అయితే చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫుడ్ కలర్స్ మాత్రం చాలా అంటే చాలా ఓవర్‌గా వాడుతా ఉంటారు. సో, వీలైతే గనక ఫుడ్ కలర్ లేకుండా కొంచెం ఫ్రెష్‌గా ప్రిపేర్ చేయమనైతే చెప్పుకోవడం అయితే బెస్ట్. ఇక్కడ వాళ్ళు రోడ్ సేఫ్టీ కాదు. ఇది ఇక్కడ మనకి ఎదర బీచ్‌లో సేఫ్టీ పర్పస్ పోలీసులు వచ్చేటప్పటికి వాళ్ళు ఒక సేఫ్టీ ఫోటోస్ కూడా వాళ్ళు తీసుకోవడం అయితే వాళ్ళ డ్యూటీలో ఒక భాగంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఫోటోస్ దిగుతున్నారు. ఆళ్ళు పోలీసులు క్రాస్ చేసిన తర్వాత రైట్ సైడ్‌లోనే మనకి చీరాల ఎళ్ళే రోడ్డు, లెఫ్ట్ సైడ్‌లో రామాపురం బీచ్. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటే పోలీసులు క్రాస్ చేసిన తర్వాత అక్కడ బీచ్ పాయింట్. ఈ రైట్ సైడ్‌లో ఇవన్నీ ఉన్నాయి కదా వెహికల్స్. కిరణ్ అబ్బవరం మూవీ ఒకటి 'చెన్నై లవ్ స్టోరీ' అని చెప్పని షూటింగ్ అయితే ఇక్కడ బీచ్‌లో జరుగుతుంది. సాంగ్ షూట్ ఏదో జరుగుతుంది. సో, దానికి సంబంధించిన క్యారీవాన్‌లు ఇవన్నీ కూడా నైట్ టైమ్ షూటింగ్ అయితే జరుగుతుంది. నేను వెళ్ళింది ఫిబ్రవరి 3వ తారీఖునది. అప్పుడైతే జరుగుతుంది. సో, ఇక్కడ ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో మనకి స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది కదా! ఇక్కడ అయితే రిసార్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అంటే రావడం కాదు, ఆల్రెడీ ఇక్కడ రిసార్ట్ ఉంది. సో, ఇక్కడ ఈ రిసార్ట్ దగ్గరైతే మనకి ఆపోజిట్‌లో మనకి ఈ ప్రాంతం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడే సినిమా షూటింగ్ కూడా ఇవన్నీ జరుగుతుంది. ఆ రిసార్ట్‌లో రూమ్స్ వచ్చేటప్పటికి 4, 5, 6 అట్లా అంటే ఈ డిమాండ్ ఒక్కొక్కసారి డిమాండ్ బట్టి రూమ్ చేంజెస్ ప్రైస్ చేంజెస్ అవుతాయి కదా! సో, ఈ రకంగా అయితే చీరాల బీచ్ అయితే చాలా అంటే చాలా చక్కగా మనం ఈ వీడియోలో అయితే చూస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ అంటే గతంలో పోల్చుకుంటే హైదరాబాద్ నుంచి గోవా వాటికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేవారు. కానీ గోవాలో సేఫ్టీ అంతగా అంటే గతంతో పోల్చుకుంటే అంత మనకి సేఫ్టీగా లేదు అన్న ఉద్దేశంలో మన తెలుగు ప్రజలు ఇక్కడ చీరాల బీచ్‌కి రావడం అయితే జరుగుతుంది. దానికి అంటే ఈ రకంగా డెవలప్ చేయడం కోసమే మనకి చీరాల బీచ్‌కి కనెక్టివిటీ పెరిగేలాగా నకిరికల్, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, నరసరావుపేట అంటే ఈ రూట్‌లో మనకి చిలకలూరిపేట, చీరాల ఈ రకంగా అయితే మనకి కనెక్టివిటీనైతే రోడ్లని విస్తరించడం ద్వారా అయితే మనకి పెంచడం అయితే జరుగుతుంది కనెక్టివిటీని. ఈ రకంగా ఇక్కడ మనకి ఈ బైక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. కొన్ని రకాలైన యాక్టివిటీస్ ఉంటాయి. అంటే గోవా అంత స్థాయిలో లేకపోయినా కొన్ని యాక్టివిటీస్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. బీచ్ అయితే చాలా వరకు చెప్పాలంటే మంచి సేఫ్. అంటే మనమేదో సాహసవీరులం అని చెప్పని ఏదో ఇది చేస్తే అక్కడ ఇబ్బంది తప్పితే గానీ జనరల్‌గా అయితే మాత్రం మనకి ఈ ఏరియాలో మాత్రం సేఫ్‌గానే ఉంటుంది. అంత భయంకరంగా అయితే అలలు అయితే ఉండవు. ఇక్కడ మనకి వీళ్ళు ఈ రకంగా బైకులు అద్దెకిచ్చే అంటే ఒక మనిషి వెళ్ళి రావడానికి రూ. 100, ఇద్దరెక్కితే 200 తీసుకుంటే ఇక్కడ స్థానిక యువత కూడా వాళ్ళొక రూ. 2,60,000 పెట్టి ఇటువంటివి కొనుక్కొని ఉపాధి పొందడం అయితే మనం చూస్తున్నాం ఇవన్నీ కూడాని. ఇవన్నీ కూడా టూరిజం డెవలప్ అవ్వడం వల్లనే ఇక్కడ అంటే మన బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా కిరణ్ అబ్బవరంకి సంబంధించిన మూవీ షూటింగ్‌కి సంబంధించిన సెట్ అది. ఇక్కడ మా వాళ్ళకైతే బీచ్లోకి వచ్చారు. పండగ పండగ అసలు ఒడ్డుకి రమ్మంటే రావట్లేదు. మా పెద్దవాడైతే సముద్రంతో యుద్ధం చేస్తున్న ఫీలింగ్ అయితే మా వాడికి. పాపం అసలు ఓ పక్క నుంచి నీళ్ళు తాగేస్తున్నా సరే పాకేసి దేకేసి నానా రచ్చ అయితే చేసేసారు. ఈ రకంగా అయితే మేము చీరాల ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. మా పెద్ద అబ్బాయి ప్రకృతి నారాయణ బర్త్డే సందర్భంగా మా చిన్నోడు జై శ్రీరామ్ కూడా వాడి తగ్గట్టు వాడి గతంలో అయితే సముద్రంలో ఆడాలంటే భయపడేవాడు. ఇప్పుడు వీడు కూడా మంచి ఉత్సాహంగా అయితే అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకి చీరాల బీచ్లో పిల్లలతో వెళ్ళినా కూడా మనంత భయపడాల్సిన పరిస్థితి అయితే ఏమి ఉండదు. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అంటే కొంచెం మనకి లోతు అంటే కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళగానే లోతు ఉంటుంది. ఇక్కడ అయితే అలాగ ఉండదు. మనకి కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా టూరిజం యాక్టివిటీస్ ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే మనకి మనకి ఆ రోడ్లు ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడం, దాంతోపాటుగానే రిసార్ట్లు ఇవన్నీ రావడం వల్ల ఇక్కడ షూటింగ్లు కూడా చేసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం చీరాల బీచ్లో అయితే ఉంది. మా పిల్లలు అయితే సూపర్గా అయితే ఎంజాయ్ చేశారు. మా వాడైతే చూడండి రకరకాల విన్యాసాలు అయితే చేస్తున్నారు.
సముద్రం, నీళ్ళు అన్న భయం మాత్రం ఏం మాత్రం అయితే మా వాళ్ళకైతే లేదు. ఇదిగో ఈ రకంగా మనం ఆపుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఇంకెక్కడ ఉందరో. కాకపోతే మనం అంత ధైర్య సాహసాలు చేయలేం కాబట్టి ఆగండ్రా బాబు అని చెప్పి ఆపి ఇక్కడ కూర్చోబెట్టాం. ఏదేమైనా కూడా మనందరం రోడ్డు భద్రత పాటిద్దాం. రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్లు ధరించడం, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరించడం, రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డులను ఫాలో అవుతూ ప్రయాణం చేయడం, మనం క్షేమంగా గమ్యం చేరదాం. అదేవిధంగా ఇతరులను కూడా క్షేమంగా గమ్యం చేరేలాగా తోడ్పడదాం. రోడ్డు భద్రత పాటిద్దాం. ఆనందంగా జీవిద్దాం.